ఓడే అమ్మ వాడే రా స్కూల్ పదకొట్టుకొస్తున్నాడు. నేను మనం ఫ్యాన్లు ఇరగొడితే ఇటు జేసీబీ పట్టుకొని వాళ్ళే ఇరగొట్టడానికి రెడీ ఉంది. స్కూల్ ఇరగొట్టడానికి వచ్చింది. స్కూల్ పదకొట్టుకుపోతుడు రాడు. అరే ఓపెన్ చేయ అయితే నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమాట. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం సరికొత్త వీడియోతో వచ్చేసాం. అండ్ ఈ రోజు ఏం చేయబోతున్నాం? మనం స్కూల్లో ఉన్నప్పుడు 10th అయిపోగానే ఫేర్వెల్ అవుతుంది కదా. సో మనకి ఇప్పుడు ఉన్న జెన్జీకి సెలబ్రేషన్ లో డిఫరెన్స్ ఎట్లుంటుందో ఇప్పుడు చూద్దాం. ఏంది ఫేర్వెలా? అది కూడా అయిందట మీకు? నేనే వరస్ట్ అనుకున్నా, నాకన్నా వరస్ట్ ఉన్నావు నువ్వు. మా చాలా పెద్ద స్టోరీలు ఉన్నాయిలే, చెప్తాను లాస్ట్ లో చెప్తాను. ఎస్, నేను లాస్ట్ లో చెప్తాను, లాస్ట్ బ్యాక్ వెయిట్ చేయండి. ఏంద్రా ర్యాగ్ ఏంద్రా? ఎవరైనా పెళ్లి పోతురా లేకపోతే పొలిటికల్ ర్యాలీయా భరత్ తీస్తుర్రా? పెళ్లికి కూడా అంత రెడీ అయిపోం కదరా. ఇది ఫేర్వెల్ కేనా లేదంటే ఏదో పెళ్లి వీడియో తీసి ఫేర్వెల్ అని పెట్టేసిరా? ఇది ఫేర్వెల్ కి కార్ లో, ఓపెన్ టాప్ కార్ లో భారత్ లాగా పోతుర్రా. ఆడ ఒక్కొక్క కార్ చూడరా, అసలు ఒక్కొక్క కార్. ఆగు, ఇప్పుడు మీ ముగ్గురికి ఫేర్వెల్ అయింది అంటారు కదా, మీరు ఎట్లా వేర్రా ఫేర్వెల్ పార్టీకి? ఒక బ్లూ కలర్ షర్ట్, ఒక మ్యాచింగ్ ఏదో పాయింట్ ఉండే బొరాన్ బ్లూ షర్ట్ వేసి ఇట్లా పెన్సిల్ కట్ ప్యాంట్ వేసి పోయినావా కాలి? అది కాదురా, అసలు నేను పోయినానా లేదా కూడా గుర్తులేదు. నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నా కూడా గుర్తుందా? ఎప్పుడు లేనిది మనం బెల్ట్ కింది గుంజిన అంటే బెల్ట్ కింద గుంజలేదురా, ప్యాంట్ కింద గుంజేసిర్రా. అప్పట్లో ట్రెండ్ ఉంటుండే చూడు. లోవెస్ట్ ఓకే, లోవర్ వెస్ట్ కాదు, అసలు ఎంట్రీ ఇట్లా ఇచ్చినావు. సైకిల్ మీద వచ్చిరా నేను, హీరో హోండా సైకిల్. హీరో సైకిల్ నాది కూడా అంతేరా, సేమ్ సైకిల్ మీదనే నాది కూడా ఎంట్రీ. నువ్వే సైకిల్ మీద వచ్చి అట్లా సైకిల్? హెర్క్యూలిస్. నువ్వు అట్లా సైకిల్ విపిన్? నేను స్కూల్లో అయితే నాకు గుర్తులేదు, అసలు పోయినా లేదా ఏం గుర్తులేదు నాకు. ఇంటర్ అయితే కొంచెం అందరు పాష్ ఉండే, అందుకే బండి మీద పోయింది. నా బండి కూడా కాదు, ఫ్రెండ్ పోతుంటే ఆయన వెనక కూర్చుంది. అదే ఇట్లా ఇప్పుడు వస్తుంది చూడు రీల్. ఎగ్జాక్ట్లీ ఇదే, కానీ అట్లా బ్లేజర్ వేసుకుని నార్మల్ షర్ట్ వేసుకుని. బాగుంది, ఇట్స్ నైస్. 17 రోజులు కార్యక్రమం ఎందుకు అవుతుంది? ఫేర్వెల్ నారా అసలు అది దాన్ని ర్యాంప్ వాక్ అంటారు. ఇట్స్ ఓకే. అదే మా స్కూల్లో అయితే అంటారు, కానీ ఇది యూనివర్సిటీ కాబట్టి ఫైన్. కానీ ఈ వీడియోలో లాస్ట్ ఒకటి వస్తుంది ఆడ బొంగ నా అవసరం అన్నట్టు వచ్చింది ఆడేది లాస్ట్. అయిపోయింది, మస్తు అయిపోయింది. దాన్ని ఎవరు చూడాలి? ముందల అమ్మాయి పోతుంటే నన్ను ఎందుకు చూస్తారని ఆ ముగ్గురు అమ్మాయిలు వెళ్ళిపోగానే వాళ్ళు కూడా లైట్ తీసుకురా చూడలేదు, పక్కకి వెళ్ళిపోయారు. రోజా నువ్వు కూడా నీ లో వేస్ట్ ప్యాంట్ వేసుకొని ర్యాంప్ వాక్ చేసినావు? ఇట్లా డాన్స్ చేసిన కానీ ర్యాంప్ వాక్ చేయలేదు. వీడియో కావాల్సిందే మాకైతే. వీడియో అప్పటికి ఇట్లా కెమెరా రికార్డింగ్ అట్లా లేవు, అంత లేదు. ఉంటుండే, ఎందుకు లేకపోతుండే? వాడు చెప్తేనే అంత షాక్ అయ్యారంటే నేను చేసిన అంటే ఏమంటారు? నేను చెప్తా రీజన్. నేను చెప్తా వీడియో అసలు అది గుర్తు కూడా లేదు. 10th లో కాదు, అది ఎప్పుడో ముందు 7th. అది కాదురా, మీరు కాలేజీలలో అట్లా బిహేవ్ చేసి మీరు దానికా ముందే డాన్స్ నుంచి చేసిరా? కాదురా, 7th క్లాస్ అనుకుంటా. నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. కానీ నేనైతే సోలో పర్ఫార్మెన్స్ ఇచ్చిన, అది కూడా స్కూల్ ముందల. సోలో పర్ఫార్మెన్స్? పబ్లిక్ స్పీకర్ అని తెలుసు కానీ పబ్లిక్ డాన్సర్ కూడా ఉన్నారా? నువ్వు డాన్స్, అది కూడా సోలో పర్ఫార్మెన్స్, అది కూడా అప్పట్లోనే. అంటే మరి అయితే ఎవరి పాటకి బాయ్ పాటకి చేసిన నేను పరుగు మూవీ చేసింది. నాకు తెలిసి ఆడియన్స్ అందరు పరుగులు తీసి ఉంటారు. అందరు ఉన్నారు. This is the color of the saree. Farewell good, get ready with me यार. वो पल्ले पुल्ले की टेंशन नहीं रहती। तो साड़ी
यूज नहीं है. What I do. Accessories, యాక్సెసరీస్ necklace. ఓడోస్ అని చెప్తాడు ఇప్పుడు ఏమేమి యాక్సెసరీస్ పెట్టుకోండి చెప్పరా. ఏముంది ఆగిపోయిన వాచ్ పెట్టుకొని పోయినా నేను అది రోజు అయితే ఎందుకు ఆ రోజుల్లో వాచ్ కూడా ఉండనారా నేరా? వాచ్ ఓ 200 కొండే నేను ఆగిపోయింది. ఆ రోజుల్లోనే 200 వారా నువ్వు? అమ్మా. అయినో అది ఆగిపోయి సంవత్సరం 6 మంత్స్ అవుతుంది అయినా పెట్టుకొని పోయినా నేను. లుక్ బాగుందని అంతే. ఆ టైం ఎందుకు అయిపోయింది చెప్పాలనా? ఏ టైంలో అయిపోయింది చెప్పాలనా? ఓవర్డోస్ గాడు అప్పుడే వాళ్ళ క్రష్ ని చూశాడు. ఆ క్షణమే ఆ వాచ్ ఆగిపోయింది. అది అప్పటి ఇప్పటికి అలానే ఆగిపోయింది. Yes. అదే 100K సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ కి వాడు అందులో బ్యాటరీ వేసి ఆ టైం ముందుకు తీసుకుపోయి ప్రపోజ్ చేస్తాడు. Yes, ఆ అది టైం ప్లాన్. ముందు గడిచిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది లైట్ తీసుకోరు ఇక. వాట్ అ విజన్, వాట్ అ థాట్. మా ఫేర్వెల్ ఎట్లయింది తెలుసా? అటు పక్క అమ్మాయిలు ఇటు పక్క అబ్బాయిలు కూర్చున్నారు. ఒక్కొక్కరు పోయి స్పీచ్ ఇచ్చిర్రు. తర్వాత మా డైరెక్టర్ సరే స్పీచ్ ఇచ్చిండు. చలో ఫుడ్ తినేసి వెళ్ళిపోయి. ఫేర్వెల్ కి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డే స్పీచ్ ఇస్తారు కానీ ఫేర్వెల్ కి ఏం స్పీచ్ ఇచ్చినాడు? హైలైట్ ఏంది తెలుసా? అంటే అయిపోయినాక మమ్మల్ని పైకి పంపించిర్రా. ఎందుకు అర్థం కాలే. కింద అమ్మాయిలు సార్లతోటి వాళ్ళు ఫోటోలు దిగుతారు అనమాట. మేము డిస్టర్బ్ చేయొద్దని చెప్పి వాళ్ళు ఫోటోలు దిగుతారు. వాళ్ళు ఫోటోలు దిగి తినేసి బయటికి వెళ్ళిపోయినాక అప్పుడు మేము కిందికి వచ్చి తిని ఫోటోలు దిగి మేము వెళ్ళిపోయినాం. ఇప్పుడు అర్థమైంది. అరే ఇది ఫేవరెల్ కూడా కాదురా ఇది అమ్మ ఇది అమ్మ ఓ, నాదన్న నయం. చెప్పురా నీ ఫేవరెట్ ఎట్లా అని చెప్పురా. అవుడు మాది అంత ఈడన్నట్టు ఫుడ్ పెట్టలేరేమో, సమోసాలు పెట్టిర్రు. మా క్లాస్ లో వీళ్ళ స్కూల్ లెక్క అందరు బాయ్స్ సపరేట్ గర్ల్స్ సపరేట్ అట్లా ఏం కూర్చోబెట్టలేదు. బాయ్ గర్ల్ అంత సీన్ అందరిని అక్కనే ఇచ్చిన నేను. ఏ ఓకే. వాడు అందరిని అక్క అక్క అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ బావాలంటుండాడు. అంత లేదు. అరే అక్క అని చెప్పి కన్వర్సేషన్ పెట్టి మిక్తారా నువ్వు? అదే కదా. పర్సనాలిటీ డెవలప్ అవుతుంది రాబోయే అమ్మాయిలతో మాట్లాడితే అంతే. జిమ్ కొద్ది పర్సనాలిటీ డెవలప్ అయితే నిన్నా కానీ అమ్మాయిలతో మాట్లాడితే పర్సనాలిటీ డెవలప్ అవుతుంది ఇప్పుడే ఇట్టున్నారు. ఇది అక్షయ్ గారు చెప్పిండు నాకు నేను ఇప్పుడు చెప్పినారా ఏంది అక్క అని పిలుస్తానా? అక్క అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది. పర్సనాలిటీ డెవలప్మెంట్ అవుతుంది వాళ్ళతో మాట్లాడి నేర్చుకోవాలి. మాట్లాడితే అవుతుంది కరెక్ట్. అక్క అంటే అవ్వదు. ఎవడురా నువ్వు? తప్పురా. డాన్స్ ప్రాక్టీస్ ఇలా మేకప్ వీడియో అది పేరు ఫామ్ హౌస్ లెక్క ఉంటుంది అది. హోటల్లాగా ఉంది అది. అట్లుంది అందరూ అది హోటల్లా. రిసార్ట్ బుక్ అరే. చేసిరారా? అరే నీకు తెలియదు అప్పుడు నీకు ఫేర్వెల్ మీకు ఈ స్కూల్ గ్రౌండ్ లోనో లేకపోతే క్లాస్ రూమ్ లోనో లంచ్ రూమ్ లోనో చేస్తుండే. ఇప్పుడు ఫేర్వెల్ పార్టీస్ అంటే మినిమం ఒక రిసార్ట్ ఏంది, రిసార్ట్ కూడా పెద్ద పెద్ద హాల్ బుక్ చేస్తారు. అంటే కన్వెన్షన్ హాల్ బుక్ చేస్తారు. కానీ ఆమె చేతిలో ఐఫోన్ చూస్తే నాకు ఆ ఫోన్ లో ఆ టైంలో నాకు నోకియా ఇంత డబ్బా ఫోన్ ఉంటుండేరా. ఫోన్ ఒరే, ఫోన్ కూడా ఉందారా? ఫోన్ ఉండే వాచ్ ఉండే. అదే ఒరే, కదా. ఆ టైంలోనే కాదు సృజన్, నువ్వు ఇప్పటికన్నా అప్పుడే ట్రెండింగ్ ఉన్నారు. ఆ టైంలో నీ దగ్గర ఫోన్ ఉంది, లో వేస్ట్ ప్యాంట్ వేసి ఇట్లా బ్లూ ఐరన్ చేసిన షర్ట్. వాడు డాన్స్ చేసిండు, సమోసాలు తిన్నాడు, అదే అమ్మాయిలతో కదా. ఫోటోలు దిగిండు. వామ్మో, నువ్వే అసలైన జెన్జీ అని మీరు అప్పట్లో. వాడు వేస్ట్ పీస్ కాదు సుధా, నేనే రిపు. ఏయ్, ఏయ్. అయిందా? అయిపోయి. బాగా అయిందా? బాగైంది. అప్పుడే చెప్పిన స్కూల్ పోయే పోరలకి ఇట్లాంటి బండ్లు ఇస్తే ఇట్లనే అవుతుంది అని. ట్రాక్టర్ అని తప్పు లేదు అక్కడ, బండి పెడితే తప్పు. ఆ, 20 feet డిస్టెన్స్ మెయింటైన్ చేయాలరా పోయి. నువ్వు పోరని నడిపిస్తుంది అంటే ముందే. లైసెన్స్ లేని పోరలకి ఇస్తే ఇట్లనే ఉంటది. మొన్న నేను కూడా ఇట్లా ఏం పోతుంటే గేట్ ఏమంటారు రైల్వే గేట్ పడ్డాయని చెప్పాడు. నా కార్ ఆపుకుంటే ఇంకేం లైసెన్స్ లేని పొరగాడు వచ్చిన బండి గుర్తు కార్ని, కొత్త కార్ స్క్రాచ్ పడ్డది. వాడు కూడా ఫేర్వెల్కి పోతుండేనేమో. వాడు క్రికెట్ ఆడికి పోతుండట. ఇప్పుడు ఆ కార్ నడిపిన పోరాడు ఫేర్వెల్ ఎట్లా ఏం చేయాలని ఆలోచిస్తాడా, లేకపోతే ఇంటికి పోయినాక ఏం అవుతుంది అని చెప్పి ఆలోచిస్తాడు.
ఇంటికి పోతే డాడీ ఎట్లా కొడతారా అనిపిస్తుంది. అసలు ట్రాక్టర్ లో పోవాలన్న ఐడియా ఎట్లా వచ్చింది రండి? అసలు ఆ ఆలోచన ఎలా వచ్చింది మీకు? నీకు ఆలోచన ఎలా వచ్చిందని అడగడం కన్నా నీకెందుకు ఆలోచన రాదని సిగ్గుపడాలి. నాకు అసలు నడపనికి రాదు. ఏవేవో ఊరి అమ్మ. అరే అమ్మ కాదు అరే సీఎం వస్తుండా? అరే అది ఏంది? సీఎంఏ వస్తుండు తెలియదా? ఇది అస్సలు ఫేర్వెల్ కాదు రవి. కాదు, హెలికాప్టర్ లో సీఎంఏ క్లాస్ మానిటర్. ఓడి అమ్మ, అమ్మో అమ్మో అమ్మో. క్లాస్ మానిటర్. ఆహా ఇవాళ బయటకు వచ్చింది కూడా చూడు. అప్పుడు సినిమాల్లో వస్తుండే కదా ఫ్యాక్షనిస్ట్ బండి నుంచి బయటకు తిరుగుతాడు చూడు, అట్లనే ఉన్నాడు. తీయండ్రా బండ్లు అంటే వస్తారు వీడు. ఇది ఫేర్వెల్ పార్టీ లెక్క లేదు, ఏదో పొలిటికల్ పార్టీ లెక్క ఉంది. ఎస్ విపింగ్ గారు చెప్పింది కరెక్ట్. అది పొలిటికల్ పార్టీ, అది ఫేర్వెల్ పార్టీ కాదు, పొలిటికల్ పార్టీ గ్యాదరింగ్ అది. అసలు బెంజ్ బిఎండబ్ల్యూ ఏంట్రా అది? ఎస్కాట్ వేసుకొని వచ్చినట్టు. వామ్మో, హెలికాప్టర్ అయితే మరి దారుణం రా. జీటీఏలో కూడా అదే కదా, జీటీఏలో కూడా పోంపరా హెలికాప్టర్ లా. ఇప్పుడు నేను చెప్తాను, ఇవన్నీ చూసినాక నాకు ఏమొచ్చిందంటే, స్కూల్లో మాకు ఫేర్వెల్ ఇవ్వలేదు, హాల్ టికెట్స్ వస్తాయి కదా. వచ్చినాక మాది ఓపెన్ గ్రౌండ్ చాలా పెద్ద ఉంటది అనమాట. పిలిచి బాయ్స్ కి అందరికి ఏం చేసి, మా పీటీ సార్ ఉంటారు అనమాట. మా పీటీ సార్ మా క్లాస్ టీచర్స్ కి వచ్చి హాల్ టికెట్స్ ఇచ్చి, గేట్ పక్కనే ఉంటది, హాల్ టికెట్ తీసుకుర్రా చలో సీదా ఈ గేట్ లకి వెళ్ళిపోండి చక్క. మీరు ఎంత జల్దీ స్కూల్కి బయటకు పోతే స్కూల్ కి పడ్డ దరిద్రం అంత జల్దీ పోతుంది. స్కూల్ కి మీరు బ్యాడ్ నేమ్, మీ అంత వరస్ట్ బ్యాచ్ అంటే మేము చేసింది ఏమి ఉండదు. మా జూనియర్ బ్యాచెస్ మా సీనియర్ బ్యాచెస్ అన్ని లంగ కథలు పడతారు. కానీ ఆ పేరంతా మా మీదకి వచ్చి మమ్మల్ని అట్లా హాల్ టికెట్లు ఇచ్చి జస్ట్ ఏం ఇట్లా తన్నేసారు గేట్లకించి, ఇట్లా అప్పటిదప్పుడు ఇట్లా పంపించేసారు. మేమేం చేసినాం, బయటకు పోయి ఆ హాల్ టికెట్ పట్టుకుని అమ్మ ఫేర్వెల్ గిదారా మాకు ఏంది రాయదని చెప్పి గర్ల్స్ నుంచుకున్నారు. బాయ్స్ మాత్రం మమ్మల్ని అట్లా పంపించి, అప్పుడు 26 బలే ఉంది అటాక్స్ ఆన్ ఇండియా అనే ఒక సినిమా, మంచి సినిమా అన్నమాట. ఆ సినిమాకి పోయి చిల్ అయ్యి వచ్చినాం. అది మా స్కూల్ ఫేర్వెల్. వీడు ఫేర్వెల్ కి ఏ సినిమా పోయిండు చూడు వీడు. ఓకే, వి విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్. వాడే స్కూల్ పదకొట్టుకు వస్తున్నాడు. ఇప్పుడు మనకంటే వాడు స్కూల్ బదులు కొట్టికి వచ్చినట్టు వచ్చిండు. మనకు కూడా కోపం ఉంటుంది. యాక్చువల్ కోపం అందరికి ఉంటది, వాళ్ళ సార్ల మీద వాళ్ళ టీచర్ల మీద ఎవరి మీద కోపం ఉంటది. అరే ఫేర్వెల్ రోజు లాస్ట్ రోజు ఆ సార్ గాని కొట్టే పోతా అని ఉంటుండే, అంటే అట్లా ఉంటుండే లోపల. కాకపోతే ఏ మిగటలో కాదు, వీళ్ళు అట్లా కాదు. బ్రోస్ లివింగ్ ఇన్ దేర్ ఇమాజినేషన్. మనం ఫ్యాన్లు ఇరగొడితే ఇటు జేసీబీ పట్టుకొని వాళ్ళే ఇరగొట్టడానికి రెడీ ఉంటుంది. స్కూల్ ఇరగొట్టడానికి వచ్చిండు, స్కూల్ బదులుకి పోతుండు రాడు. కాదు, ఎంట్రీ ఇంత ఇంపార్టెంట్ అని తెలియక నేను బండి మీద పోయినా, సైకిల్ మీద పోయినా. మరి తెలుసుంటే అట్లీస్ట్ ఒక ఏంది లారీ ఏదో టస్కర్ పట్టుకొని ఏదో తీసుకొని పోయేటోళ్ళు. ఏం ఫేర్వెల్ రా ఇది? అసలు ఈ స్కూల్ పూరల్లాగా ఉన్నారా రాలు? అరే ఇది 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 ఎప్పటికి జరగదురా మన లైఫ్ లో. అరే హార్ట్ అటాక్ వస్తుందిరా. కాదు, ఫేర్వెల్ కి సినానిమ్ మ్యారేజ్ అట్లా ఏమైనా ఉందా? అదే కదా, ఫేర్వెల్ అని చెప్పి అందరు పేరు మొత్తం. ఇది ఫేర్వెల్ లా లేదు, పేర్వెల్ లా ఉంది. ఇది మంచి పేరు అవుతుంది. నేను అదంతా చూసి మాటలు వస్తలే వాడ. ఈ వీడియో అర్జెంట్ గా మా ప్రిన్సిపల్ సార్ పంపించాలి. ఫేర్వెల్ లో ఒకటి ఏమైంది తెలుసా? ఇదైతే చాలా వరస్ట్ ఇన్సిడెంట్. ఎవరో డాన్స్ చేస్తారు స్టేజ్ మీద, నేను చూడడం కూడా చూస్తలే, కనీసం నేను కూర్చొని ఉన్నాను. వెనకెవడో విజిల్ వేసిండు గట్టి గట్టిగా. ఆడు ఇన్నో ఉన్నాడు, వాడు చూసి నేను వేసినా అనుకోడు. అరే నాకు వేయడానికి కూడా రాదు, ఇప్పటికి కూడా రాదురా నాకు విజిల్ వేయడానికి. వాడు పిలిచి కొట్టింది చూడు ఆ రోజు. మళ్ళీ ఇంకా హైలైట్ ఏంటంటే స్టిక్ కూడా నన్నే తీసుకున్నామని చెప్పాను. ఆడు ఏదో కిలోమీటర్ దూరం ఉన్నాడు.
పాపం కిలోమీటర్ దూరం పోయి నేను తీసుకొని వచ్చిన. నిన్ను పిలిచి స్టిక్ దామా అని చెప్పి అదే స్టిక్ తో కొట్టాడు వీడు. అందరు ముందు దానికైనా వరస్ట్ ఇంకేముండదు రా విపిన్. అరే నా అరే, నాకు దరిద్రం ఇప్పటికీ అనుకునే రాదు కానీ ఇది నీ ముందర అయితే కాదురా. ఆ రోజు అయితే అసలు నెక్స్ట్ అదే లాస్ట్ ఇయర్ నేను ఆ స్కూల్ తర్వాత మానేసిన. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. కాకపోతే ఇదే ఇన్సిడెంట్ నాకు ఇంటర్ లో కూడా జరిగింది. ఆ? క్లాస్ లో ఎవరు లేనప్పుడు వెనకకి ఎవరు లేనప్పుడు క్లాస్ లో మాది బాయ్స్ బ్రాంచ్ రా, చేస్తున్నారు మొత్తం క్లాస్ లో ఎవరు లేనప్పుడు. బ్రాంచ్ బాయ్స్ బ్రాంచ్ రా. క్లాస్ లో 100 మంది అబ్బాయిలు ఉంటారు రా. అయితే ఎవడో పెన్ క్యాప్ తోటి వెనక విజిల్ వేస్తుండు. సేమ్ జేఎల్ వచ్చిండు. సౌండ్ వచ్చినప్పుడు నన్ను చూసాడు. ఇది నీదన్న క్లాస్ లో రా, నాది ఆడిటోరియం. ఎంత మంది ఉన్నారు తెలుసా ఆడ? బయట తీసుకొని నుంచోబెట్టిండు నన్ను. అరే ఇంకా హైలైట్ ఏం తెలుసా, నన్ను నార్మల్ గా నేను స్టాండ్ అవుట్ అవ్వద్దని ఒక మూలకు దాక్కొని ఉన్నాను. మళ్ళీ స్టేజ్ మీదకి వచ్చి మరీ కొట్టిండు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా మా విపిన్ లాగా మీ స్కూల్ ఫేర్వెల్ లో కూడా ఏదైనా క్రేజీ ఇన్సిడెంట్ జరిగితే కింద కమెంట్స్ లో మెన్షన్ చేయండి. కాదు, నేను ర్యాంప్ వాక్ చేసిన అని ఇలా అమ్మాయిలతో ర్యాంప్ వాక్ చేయలేరా ఇప్పుడు? అది కూడా డిగ్రీలో చేసినావు నువ్వు, వాళ్ళు స్కూల్లోనే చేస్తారు. అప్పుడు నాకు ర్యాంప్ వాక్ అంటే ఏందో కూడా తెలియదు అప్పటి. ర్యాంప్ అంటేనే తెలియదు మనకి. కొత్త ర్యాంప్ ఒక్కటే తెలుసు మనకి ఇప్పుడు. అంతే. ఇప్పుడు తెలుసులే. అరే అప్పట్లో గర్ల్స్ బెంచ్ లో కూర్చోబెడితేనే ఏడ్చేటోళ్ళం. ఇప్పుడు కూర్చోబెట్టాలని ఏడుస్తున్నావు. ఆ, అది పనిష్మెంట్ లెక్క ఉంటుండే. నిజంగా ఇప్పుడు పనిష్మెంట్ లాగా ఫీల్ అవుతుండే తెలుసా. నేను ఒక రోజు వద్దాను ఫుల్ ఏడిచిన రోజు క్లాస్ లో అమ్మాయిలు ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అవన్నీ ప్రాబ్లమ్స్. ఓ నీకు తెలియదు. నువ్వు అంటే స్కూల్లో కూడా క్లాస్ లో అమ్మాయిలు లేరా? ఆడు మొత్తం ఎడారి. ఇట్లా ఎందుకు తయారైనా నేను. అందుకనే అంత డెస్పరేట్ గా ఉన్నావు ఇప్పుడు. ఆ డెస్పరేట్ ఏం లేడు, కానీ ఎడారి మొత్తం. డిసిప్లిన్ తోటి ఉన్నా నేను. Yes. Farewell party. వాళ్ళు అవుట్ కూడా అయిపోయారా దాంట్లోనే. ఆఫీస్ పార్టీలో కూడా అవుట్ అవ్వలేరా మనం ఎప్పుడు. అసలు ఆఫీస్ పార్టీ కూడా ఇట్లా జరగలేదురా. అదే కదా, అది కూడా బెంగళూరు ఆఫీస్ పార్టీ అయితే ఏం చేసినాం తెలుసా మేము, అంటే ఆడ ఎవరెవరు అమ్మాయిలు ఉంటే అంటే చాలా మంది ఉండే, మేమేం చేసినాం తెలుసా, ఫుడ్ పొయ్యి ప్లేట్లలో స్టార్టర్స్ ఫుడ్ తెచ్చుకొని కూర్చొని దబ్బి తిన్నాం మేము. మనం ఫస్ట్ ఒక పాయింట్ అనుకున్నాం, అది కూడా చెప్తలేవు నువ్వు. మనం వెళ్ళక ముందు ఏం డిస్కస్ చేసినాము, మనం ఎవ్వరం ఒక్కరితో ఉండదు, అందరూ సపరేట్ గా ఉండాలి. అసలు నువ్వు ఎవరు తినేవరా ఈరోజు అనుకోవాలి. అప్పుడు అది అనుకున్నామా, పోయినాం ఒక అర్ధగంట అయింది, అటు ఇటు కూర్చున్నా, ఏదో ఒక పిజ్జా పట్టుకొని తింటుంటే ఇట్లా చూసిన అక్షయ్ నన్ను చూస్తున్నా. లాస్ట్ కి అసలు అన్ని పక్షులు ఒక గూడు చేరినట్టు అర్ధగంటలు అందరు చేరిర్రు ఒక చోటుకి. రౌండ్ టేబుల్ లో కూర్చున్నాం. అరే చికెన్ తెచ్చినావా నువ్వు, ఫిష్ తెచ్చినావా నువ్వు, ఇది తెచ్చినా షేర్ చేసుకొని తిన్నావు. అరే టేస్ట్ బాగుందిరా, ఇది ఇంకో ప్లేట్ తీసుకురాపో, అయిపోతాయి అల్లి. ఏంటి తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. జేసీ వచ్చింది చూడు. అసలు ఈ యాంగిల్ లో కూడా ఫేర్వెల్ పార్టీ లెక్క లేదురా. అసలు అంత మంచిగా రెడీ అయ్యారు, కార్లు ఏసీ వేసుకొని కూర్చోవచ్చు కదరా. ట్యాన్ అయ్యి మళ్ళీ నేను మొన్నటి వాకి ఇవి విన్నా, ఏమంటారు, ఫస్ట్ భరత్ లో అప్పుడు గుర్రం మీద తీస్తుండే, ఇప్పుడు కూడా గుర్రం మీద తీస్తారు, కార్లో తీస్తున్నారు. కానీ మధ్యలో ఏమన్నా అంటే జేసీ పైన కూడా తీస్తుర్రు అని చెప్పి, అంటే భరత్ కిన్నా గానీ ఇట్లా ఫేర్వెల్ కి కూడా ఏమంటారు జేసీ పైన పోవడం ఇప్పుడే చూస్తున్నారా? అసలు జేసీబీని ఇట్లా వాడతారని నాకు ఇప్పుడే తెలిసింది. అసలు అదే కదా, అంబులెన్స్ లో వచ్చిండు వాడు. దానికి పటాకీలు ఎందుకురా అంబులెన్స్ వస్తే. నాకు తెలిసి వాడు పెద్ద పేషెంట్ ఉండింటాడు స్కూల్లో. ఎప్పుడు ఒకటి ఉంటాడు కంపల్సరీ, ఒకటి ఉంటాడు చూసినా, వాడిని అట్లా అన్నారని ప్రూవ్ చేయడానికి అంబులెన్స్ వచ్చిండాడు. వా ఏమి తేజస్సు బిడ్డ. ఇప్పుడు అంటే జేసీ బోర్డు ఏంది అంటే, మీ ఇంట్లో జేసీబీలు ఉన్నాయంటే అన్నారని చెప్పి అది జేపీ వాడిని ఆర్సీబీ అని ఏడిపించింటారు, అందుకే జేసీబీ తెచ్చింటాడు. ఇక్కడ ఆర్సీబీ ఎందుకు వచ్చిందిరా? ఎందుకు?
రబ్బనా? రవ్వ 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 కాదు రవ్వ. రవ్వనా, ఉప్మా రవ్వనా? అరే రబ్బరా, రబ్బా అన్నారా? అదేగా రబ్బర్. నాకు అది రవ్వలా కనిపించింది. మరి రవ్వనా? రబ్బర్ ఇట్లా చిన్నప్పుడు పెట్టుకుని రవ్వడు కాదు అది. ఓ రబ్బా అంటారు చూడు, అట్లా రబ్బా అది. చిన్నప్పుడు రవ్వర్. ఈ వీడియోలు చూసేటప్పుడు అవన్నీ రబ్బర్ అంటే గుర్తు చేయకరా రబ్బర్. భయ్. మనది ఇట్లుండేలా అనిపిస్తుంది. అంటే మన చిన్నప్పుడు అట్లనే ఉండే మరి. పెన్సిల్ అను పెన్సిల్, పెన్సిల్ ని పెళ్లి క్యాన్సిల్, 6 ని పెళ్లి ఫిక్స్, ఇంకా ఇంకేమంటుండే బాగుండేనా మాకు నిబ్బాలంగా ఉండే, నిబ్బి లేకుండే, నిబ్బి ఏడుండే అది. పిల్ల బచ్చగలం రా. పిల్ల బాగా చాలా మనం చాలా ఆడున్నాడు చాలా చేసుకోవాలి. చష్మా. So it's around 12 something. I'm really 12th క్లాస్ లో 12 o'clock బయట ఉన్నారా? అదే కదా 8th అవుతా బయట ఉంటే ఏమైతుండే తెలుసా? 8 వరకు అరా విపిన్, నువ్వు మరి 6 ట్యూషన్, ఫేర్వెల్ డే రోజు ఎలాగో 7 o'clock కి ట్యూషన్ కింద వచ్చేయాలి అంతే. నేను మధ్యాహ్నం 12 o'clock వచ్చేసిన ఇంటికి. 20 రోజా? ఎస్. 12 స్టార్ట్ అయినా లేట్ అవుతుందని వచ్చేసిన. నేనైతే చిన్నప్పుడు గోటిలాట ఆడుతుండే. అలా ఆడుతున్నారా గోటిలాట? గోటిలాట తెలుసారా వాళ్ళకి అసలు? వాళ్ళ ఆటలు చూసినా ఎట్లుంది, వాళ్ళు మనుషులతో ఆడుకుంటారు. జేసీబీలు వేసుకొని ఆడుకుంటారు వాళ్ళు. అంబులెన్స్ తోటి ఆడినావు ఎప్పుడైనా? నేను చిన్నప్పుడు జేసీబీతో ఆడుకున్నా. ఏది మన టాయ్ జేసీబీతో ఆడుకున్నా. పుష్కెల ఇట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు అవును స్కూల్కి ఉంటుండే జేసీబీ ఆడ మట్టి తీసుకొచ్చి ఈడ పోసేది. అది చిన్న టక్ ఉంటుండే, టక్లా నిప్పుతుండే. సో చూసారు కదా గైజ్, ఇది వాళ్ళ వీడియో. మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్ లో ఖచ్చితంగా మెన్షన్ చేసి చెప్పండి. అండ్ మీ స్కూల్ ఫేర్వెల్ ఎలా జరిగిందో కూడా కింద కమెంట్స్ లో చెప్పండి. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సీ యూ, బై బై. లిటరల్ గా స్లామ్ బుక్ లో కూడా ఏం రాసుకొని వెళ్ళారు మాకు. మా అయితే హైలైట్. నేను కష్టం స్లామ్ బుక్ కూడా స్కామ్ అయిందా? స్లామ్ బుక్ కూడా ఇట్లా అమ్మాయిలకి ఇస్తే అమ్మో అది కూడా పెద్ద ఇష్యూ. అప్పుడు మాకు అమ్మో చాలా పెద్ద ఇష్యూ చేశారు. నాది కూడా హైలైట్. నాకు ముందే స్లామ్ బుక్ ఇవన్నీ ఇంట్రెస్ట్ లేకుండే, కానీ ఒకటితో ఒకటి వచ్చి ఇస్తున్నాడు. ఓకే ఇక అందరు ఇస్తుంటే మనమే ఇస్తే బాగుండదు అని చెప్పి నేను కూడా కొనుకొచ్చి అందరికి ఇచ్చిన. అందరు రాసిరు ఆల్మోస్ట్. ఇక లాస్ట్ ఒక పేజ్ ఉండే, అది కూడా ఒకటి తోటి రాపించిన. రాపియంగానే సార్ వచ్చి ఎత్తుకోండి. వాళ్ళు ఏం కూడా ఇవ్వలే, అటే పోయింది. ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా. గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి?